హాయ్. జూన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ డిస్ఫేజియా అవేర్నెస్ మంత్. డిస్ఫేజియా అంటే ఏంటి? డిస్ఫేజియా అంటే నమలడానికి మింగడానికి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని డిస్ఫేజియా అంటాం. ఇది నార్మలీ మనము నమలడం మింగడం ఈ ఈటింగ్ అనేది మనం పెద్ద కాన్షియస్గా చేయం. కానీ ఎవరికైతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కానీ స్ట్రోక్ వల్ల కానీ పార్కిన్సన్స్ వల్ల కానీ ఇంపాక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఆ స్వాలోయింగ్ మెకానిజం అండ్ మెథడాలజీ అనేది ఇంపైర్డ్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏం చేస్తారు, న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ కోసం రాయల్స్ ట్యూబ్ అంటే ముక్కులోంచి కానీ లేకపోతే జీఈ ట్యూబ్ పెక్ ట్యూబ్ స్టమక్ నుంచి కానీ పైప్ వేసి దాని ద్వారా న్యూట్రిషన్ అనేది అందజేస్తాం. కానీ ఇలాంటి న్యూరలాజికల్ కండిషన్ జరిగినప్పుడు వాళ్ళకి స్పీచ్ అండ్ స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ చేస్తే ఏంటంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా మనలాగా నమలడం మింగడం కానీ జరుగుతుందన్నమాట. సో అప్పుడు వాళ్ళకి అడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ అనేది అందుతుంది. సో కొంతమందికి ఈవెన్ బిఫోర్ న్యూరలాజికల్ ప్రాబ్లం పార్కిన్సన్స్ ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా స్వాలోయింగ్ కండిషన్ అనేది డిటీరియోరేట్ అవుతుంది. సో తినేటప్పుడు నమిలేటప్పుడు చోకింగ్ అవ్వడం, కాఫ్ రావడం, తిన్న తర్వాత వాయిస్ చేంజ్ అవ్వడం, ఫుడ్ గొంతులో స్టక్ అయిపోవడం, ఫ్రీక్వెంట్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా లేదా తినడానికి చాలా లెందీ టైం తీసుకోవడం లాంటివి సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనమాట. సో ఇవన్నీ ముందుగా గమనించుకున్నట్టు అయితే స్వాలోయింగ్ రీహాబిలిటేషన్ ద్వారా వాళ్ళని కండిషన్ మళ్ళీ నియర్ నార్మల్ చేయొచ్చు.